ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెప్పుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వారసులు చేసే మాటలు. ఈ మాటలు మనకి దేవుడిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమనగా, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు 6 ముద్రలు చెప్పాడు. 7వ ముద్ర విప్పబడుతున్నప్పుడు ఏ ప్రమాదాలు జరగబోతున్నాయి, ఏ దూతలు రాబోతున్నాయి, ఆ దూతలు వచ్చినప్పుడు ఎలాంటి భూమి మీదకి ఎలాంటి విపత్తులు, ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, ఇవన్నీ మనకి దేవుడు నేర్పాడు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు 4వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? వాక్యంలోకి వెళ్దాం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు 3వ భాగం చీకటి కమ్మినట్లును, పగటిని 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగం చంద్రుడు నక్షత్రాలు ప్రకాశకుండానట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ భూమికి 3వ భాగం అంటే 3వ భాగము కలిగిన చీకటి కలిగిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ప్రకాశము లేక ఏమైపోతుందంటే ఈ 3వ భాగము అనగా ఈ 3వ భాగములో అంత చీకటమైపోయింది. ఎట్లయిపోయింది చీకటి? దేవుని పిల్లలు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించిన వారి పరిస్థితులు ఏమైపోయినాయి అంటే ఇక చీకట్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనకు లైట్ ఉంది, చక్కగా నడవగలుగుతున్నాం. లైట్ ఉంది, అన్నీ చూసుకోగలుగుతున్నాం. ఒకవేళ దారి పడుకుని ఏమైనా వెళ్తూ ఉండగా అక్కడ ఏమైనా పాము కనపడినా ఏం కనపడినా లైట్ ఉండటం వల్ల మనం ఏం చేస్తామంటే చూస్తాం వాటిని. కానీ చీకటి అయిపోయినప్పుడు నువ్వు నడిచే దారిలో ఏముంటుందో నీకు తెలియదు. అది పాము ఉండొచ్చు, కప్పయ్య ఏముంటుందో తెలియదు. అది నువ్వు నడిచే ఆ చీకటి మయంలో ఎప్పుడు పగలంట రాత్రి అంతా ఈ రాత్రి పగలు నక్షత్రాలు మెరవలేక భూమి 3వ భాగం చీకటి అయిపోయింది. అంటే ప్రతిదీ చీకటిమయం. ఇక లైట్లు ఉండవు, కరెంట్ ఉండదు, భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇక చీకట్లో ఎటు వెళ్తే ఏ ప్రమాదం జరిగిద్దో తెలియదు. ఆ చీకట్లో ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియదు. ఆ బండి ఒకవేళ వేసుకుని వెళ్తున్నా, బైక్ వేసుకెళ్తున్నా ఎక్కడ పడతాడో తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఎవరు మొహాలు కనపడవు. చీకట్లో నీ మొహం నాకు కనపడిద్దా? ఎటు నుంచి ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. తన పిల్లలతో మాట్లాడాలన్న ఆ చీకట్లో కనీసం లైట్ వెలుగు కూడా ఉండదు. అర్థమవుతుందా? ఏ దారిలో వెళ్తే ఏ పాము వచ్చి కరుస్తుందో తెలియదు. ఏ యొక్క భయంకరమైన కప్పలు ఏమేమి వస్తాయో తెలియదు. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ 4వ దూత ఏం చేస్తుందంటే భూమిని 3వ భాగాన్ని చీకటి కమ్మేస్తుంది. ఇక ఈ భూమి మీద చీకటి కమ్మటం వలన, ఈ భూమి మీద చీకటి కమ్ముతున్నప్పుడు భయంకరంగా ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. భయముతో అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు. ఆ కేకలకి గజ వణికిపోతూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా చీకట్లో ఉన్నప్పుడు కరెంటు పోయిందనుకో, ఎవరైనా వెనక నుంచి భయపడతాయి. ఒక అరుపు అరవగానే ఏమవుతారు? భయపడిపోతారు. అంటే అనుక్షణము భయపడే రోజు రాబోతుంది. అనుక్షణము క్షణక్షణము భయపడిపోతూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాక ఆ పిచ్చితనములోకి వెళ్ళిపోతారు. ఏంటి చీకటి? ఏంటి పరిస్థితి? తినటానికి తిండి ఎక్కడ తినాలో తెలియదు. ఆ చీకటి ఏం కనబడిద్ది? ఆ చీకటి మయంలో అనుకోవచ్చు మరి లైట్లు లేకపోతే దీపాలు ఉంటాయి, ఏమీ ఉండవు, ఏం కనపడతాయి నీకు?
ఏది కనపడదు. ఎక్కడ కొవ్వొత్తుందో నీకు కనపడదు, ఎక్కడ ఏ వస్తువు ఉన్నదో నీకు కనపడదు. ఈ భూమి మొత్తం చీకటి కమ్మితే నీ మొహం నీకు కనపడదు. ఈ లైట్లు ఉండవు, శాటిలైట్లు పేలిపోతాయి, కరెంటు విద్యుత్తులు ఉండవు. ఇక ఇవన్నీ ఏమైపోతాయంటే నాశనం అయిపోతాయి. భూకంపం రావటం ద్వారా, ఆ భూమి అతలాకుతలం అవటం ద్వారా అనేకమైన ఎర్త్ వైర్లన్నీ కట్ అయిపోతాయి, కరెంట్ ఆగిపోద్ది. చీకటి. ఏ బస్సు వేసుకొని వచ్చి ఎవరిని గుద్దేస్తాడో తెలియదు, ఏ కారు వేసుకొని వచ్చి ఎవరిని గుద్దేస్తాడో తెలియదు. ఆ చీకట్లో ఎలా తోలుతాడో, ఆ రోడ్డు మయం భయంకరమైన పరిస్థితి. ఊహించడానికి కూడా మనకు వీల్లేని పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలంటే నాపై ఆధారపడు, నేను చెప్పినట్టు జీవించు. ఈరోజు దేవుని చెప్పిన మాట విని ఎవరు నష్టపోలా. దేవుడు చెప్పినట్టు మాట విని ఎవరు ఏమాత్రం నష్టం అనేది వాళ్ళకి లేదు. కానీ అనుకుంటారు, నాకు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటలేదే. దేవుడు ప్రతి ప్రార్థనకు వింటాడు, కానీ నీలో మార్పు రావట్లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మనలో మార్పు రావట్లేదు. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నాము, కానీ ఏ మార్పు రావట్లేదంటే కనీసం దేవుని గురించి ఒక్కరోజు సువార్త చెప్పలేకపోతున్నాం, యేసయ్య మాటలు చెప్పలేకపోతున్నాం. ఊసులైతే 100 ఊసులు మాట్లాడతాం. సంఘంలోకి వెళ్తే, దేవుడి మందిరంలోకి వెళ్తే దేవుని గురించి ఏ ఒక్కరు మాట్లాడుకోరు. నా దేవుడు ఈ రాత్రి నాకు ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించాడని ఏ ఒక్కరికి చెప్పుకోరు. నీకున్న సమస్యల కోసం నేను ప్రార్థన చేస్తానమ్మా, నీకున్న ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తామని ఏ సంఘంలో చెప్పుకోవట్లేదు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఏర్పడినాయి అంటే స్వార్థపరితమైన ప్రార్థన. నా ఇష్టం, నా ప్రకారం, నా కుటుంబం బాగుండ, నా బంధువులు బాగుండ, నా మిత్రులు బాగుండ, ఇదే ఆలోచన. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నా. నీ సంఘములో ఉన్న సహోదరులు, ఆత్మీయ సహోదరులు, వారు ఎక్కడికి చేరబడతారంటే నీతో పాటు పరలోకానికి వెళ్ళగలుగుతారు. కానీ లోకంలో ఉన్న స్నేహము, లోకంలో ఉన్న బంధువులు ఏమాత్రం దేవుని దరి చేరలేరు. ఎందుకంటే వారిలో లోకం ఉంది, కానీ దేవుని సంఘములో పిల్లలకి ఏమాత్రం లోకము అంటకూడదు. ఈరోజున ఏం జరుగుతున్న, సంఘాలు పాడైపోతున్నాయి, లోక ఆశలకు లోబడిపోతున్నారు. లోకం అనే చీకటి, పాపం అనే చీకట్లో వాళ్ళు ఊరిపోతున్నారు. అందులో ఆ ఊబిలో పాపం అనే ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. ప్రతిసారి ఏదో తప్పు చేయడం, దేవుని పాదాల దగ్గరకు రావటం, అయ్యా నన్ను క్షమించు, ఆ దేవుడు క్షమించేశాడు, మళ్ళీ అదే పాపం చేయటం. ఎందుకంటే వాళ్ళకే ఒక ఆలోచన, దేవుడు క్షమించే దేవుడే అనుకుంటున్నారు. ఆయన కోపం వస్తే తట్టుకోలేరు. ఆయన మోసం చేయాలనుకుంటున్నారు మీరు, ఆయన మోసపోతానికి, ఆయన వెక్కిరించబడేవాడు మీరే నవ్వుల పాలైపోతారు. ఒకరోజు దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతుంది, చీకటి కమ్మబోతుంది. మీ బ్రతుకుల్లో చీకటి కమ్మినట్లుగా ఈ భూమి అంతటా, ఈ భూమి మీద దేవుని పిల్లల్ని హింసించి చంపిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే చీకటి కమ్మబోతుంది. యేసయ్య దేవుడు కాదని ఎగతాళి చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారికి ఒకరోజు చీకటి కమ్మబోతుంది, తట్టుకోలేని పరిస్థితులు. ఆ 4వ దూత ఏం చేయబోతుందంటే ఏమని అంటారు చూడు అక్కడ, నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూర ఊదినట్లు 3 దూతలు బూర శబ్దంను పట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏమన్నారు అలా? అయ్యో ఏంటి పరిస్థితి, అయ్యో అని అరుస్తున్నారు. ఆ చీకట్లో ఏం చేస్తున్నారు? అయ్యో ఏమైపోయింది, భూమికి ఏమైపోయింది, సూర్యుడు ఏమైపోయాడు, నేను పూజించే సూర్యుడు ఏమైపోయాడు, చంద్రుడు ఏమైపోయాడు, ఏంటి పరిస్థితి అని ఏడ్చే రోజు ఒక రోజు రాబోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు,
ఆ గుంపులను ఉండటానికి వీల్లేదు. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీరు ఆ గుంపులో ఉండకూడదంటే ఈ రాత్రి దేవుడు మీతో చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆ గుంపులో ఉండకూడదంటే మీరు త్వరగా దేవుని వైపు తిరగాలి. దేవుని మాటల వైపు తిరగాలి. దేవుడు చెప్పినట్టు జీవించాలి. ప్రయత్నించడం కాదు, జీవించాల్సిందే. అప్పుడే నువ్వు ఆ శ్రమల నుండి తప్పించుకోగలుగుతావు. ఈ నరకం అనేది మనుషులకు తయారు చేయబడలేదు, సాతాను బిడ్డలకు, సాతానుకే. ఈరోజున సాతాను యొక్క మాటలకు లోబడిపోయి, సాతాను మనుషులు చెప్పే మాటలు విని, దేవుని విడిచిపెట్టి, వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఏమైపోతున్నారంటే మీకు తెలియకుండానే చీకటనే అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. అది మీకు తెలియనివ్వకుండా మీ కళ్ళగుడ్డుని మూసివేసింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ రాత్రి నీలో దేవుని ఆత్మ ఉండిన ఎడల ఇప్పుడే మార్పు పొంది నీ హృదయాన్ని మార్చుకో. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. ఒకవేళ నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. నీలో దేవుని ఆత్మ లేకపోతే వాక్యాన్ని ధ్యానించలేవు. నీలో దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవునితో గడపాలనే మనసు రాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవుని ఆత్మ నీలో ఉన్నదని ఇప్పుడైనా నువ్వు నమ్మి దేవుడు చెప్పినట్టు జీవించిన ఎడల ఖచ్చితంగా దేవుని మార్గం వైపు నువ్వు నడిస్తే నష్టపోవు. ఏ మాత్రం నష్టపోవు. అది లాభకరమే. అవసరమైతే చావుకైనా ఎదిరించి వెళ్ళాల్సిందే. అపోస్తుడైన పౌలు అంటూ ఉంటాడు, క్రీస్తు కోసము మేము చావుటే మేలు అంటున్నాడు. అవసరమైతే చనిపోవటానికైనా దేవుని కోసం నిలబడాలి తప్ప ఏ మాత్రం భయపడకూడదు. ఈరోజున భయపడుతున్నావంటే నువ్వు చీకట్లో ఉన్నావు. అనుక్షణం భయపడాల్సింది దేవునికి భయపడాలి. అయ్యో, నేను దేవుడి యందు ఏమైనా తప్పు చేస్తున్నానేమో, నా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నా, వాటికి భయపడాలి. పాపానికి నువ్వు భయపడతాం కాదు, నువ్వు దేవునికి భయపడాలి. అయ్యో, నేను ఈ తప్పు చేశానేమో, నా దేవుని కోపం రగిలిస్తున్నానేమో, నా దేవుని మనసుని నొప్పిస్తున్నానేమో, నువ్వు ఏడవాలి, కన్నీరు కార్చాలి. నా బిడ్డలు ఏమన్నా యోబు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం ప్రార్థన చేసేవాడంట. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడంట యోబు. అయ్యో, నా పిల్లలు ఏమైనా తప్పు చేసి ఉన్నారేమో ప్రభువా అని బలులు ఇచ్చేవాడంట. కానీ ఈరోజు నీ పిల్లల కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు. ఈరోజు నీ కఠినమైన మనసు అయిపోయింది. లోకాశలకు లోబడి బిడ్డలను కూడా చంపేసుకుంటున్నావు. పాపం అనే ఊబిలో ఉండిపోయి, పాపములనే తలంపులో ఉండిపోయి భర్తను చంపేస్తున్నావు, పిల్లలను చంపేస్తున్నావు. దీనికి కారణం ఎవరంటే నీలో దేవుని ఆత్మ లేదు. నీలో దేవుని ఆత్మ ఉండిన ఎడలా దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తావు, దేవుని యొక్క ప్రేమను పంచుతావు. ఈరోజు నీలో ప్రేమ చల్లారిపోతుంది. తల్లిదండ్రుల బిడ్డల మీద ప్రేమ చల్లారిపోతుంది. వారి సంబంధాలు, అక్రమ సంబంధాల కోసం బిడ్డను చంపేస్తున్నారు. ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, నా రాకడ దినములో ప్రేమలు చల్లారిపోతాయి అన్నాడు. నిజమే, ఇప్పుడు జరుగుతుంది, అదే జరుగుతుంది ఇక్కడ. అందుకే ఏమవుతుంది, ఈ లోకమంతటా ఏమవుతుంది, చీకటి కమ్మబోతుంది. ఆ చీకట్లో భయముతో, వణుకుతో అల్లాడిపోతూ ఉంటారు. అందుకే దేవుడు ముందుగానే ఈ రాత్రి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మారు, నువ్వు ఏ పాపం చేస్తున్నావో సహోదరునో నాకు తెలియదు, నువ్వు ఏ అబద్ధాలు, ఏ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో నాకు తెలియదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారటానికి ప్రయత్నించి మారాలి. ప్రయత్నించడం మీద కాదు, ఖచ్చితంగా మారాలి. రానున్న దినాలు దుర్దినాలు, గడియలు సమీపిస్తున్నాయి. ఏ సమయంలో యేసయ్య వస్తాడో తెలియదు. మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
మారటానికి ప్రయత్నం చేయటం కాదు, ఖచ్చితంగా చేయాల్సింది. దేవుని నమ్మి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఏ మాత్రం ఇది ఒక కట్టడ, దేవుడు చెప్పిన కట్టడ ఇది. నా మాట వినకపోతే నీకు శ్రమ. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట వినండి. దేవుని మాట వినాల్సిందే, లేదంటే బహు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. చీకటి కమ్మేస్తుందంట, భయంకరమైన చీకటి కమ్మేస్తుంది. భూమి 3వ భాగం చీకటి కమ్మేస్తుంది. నక్షత్రాలు వెలుగు లేకుండా ఈ భూమి అంతటా బహు భయంకరమైన చీకటి కమ్మేస్తుంది. తట్టుకోలే సహోదరు. కరెంటు పోతేనే అల్లాడిపోతాం. ఆ చీకట్లో ఉండాలంటే గజ గజ వణికిపోతాం. ఏ సౌండ్ వచ్చినా, ఏమొచ్చినా సరే భయంతో వణికిపోతాం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండకుండా ఉండండి. క్రీస్తు వెలుగులోకి రావాలి. చీకట్లో ఉన్న నీ బ్రతుకుని మార్చుకొని క్రీస్తు వెలుగులోకి రావాలి. యేసు మార్గంలోకి రావాలి. యేసయ్య యొక్క తలంపుల్లోకి రావాలి. ఆయనతో సావాసములోకి రావాలి. అప్పుడే నువ్వు చీకటిని జయించే వెలుగు నీకు ఇస్తాడు. లెమ్మో తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించునని యెషయా గ్రంథములో ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెలుగు, నువ్వు చీకటికి సంబంధించిన వాడు కాదు, నువ్వు వెలుగు సంబంధివి. క్రీస్తు అనే వెలుగు. దేవుని యొక్క మోషే అంట యేసయ్య ముఖము చూడాలంటే ఆయన చూడలేకపోయాడంట, భయం వేసేసిందంట. ఆయన ముఖ కాంతిని చూడలేకపోయాడంట. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు, తన ఈ వీపు వెనక భాగం చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? మన దేవుడు ఒక్క సూర్యుడు కాదు, 1,000,000 సూర్యుల తేజోమయుడు. ఆయన 1,000,000 సూర్యుల తేజోమయుడు. ఆయన నీకు వెలుగును ప్రకాశింప చేయగలిగిన దేవుడు. ఒక దేవదూత వస్తే అంట చీకటి పారిపోద్దంట, అంత వెలుగులో ఉంటుందంట ఒక దూత. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు దేవునితో సావాసం చేస్తున్నారు కాబట్టి. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవదూతలతో నిత్యము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకాశమైన వెలుగు ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? దూతల మీదకి వస్తుంది. అన్నాడు మోషే సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ ప్రకాశమైన వెలుగు ఎవరి మీదకి వచ్చింది? మోషే ముఖములోకి వచ్చింది. యెహోషువ చూడగానే అమ్మో మోషే యొక్క ముఖము వెలిగిపోతుంది అన్నాడు. అంటే నువ్వు రోజు దేవునితో గడపడం వలన నీలో చీకటి పారిపోయి వెలుగు నీలోకి వస్తుంది. నీలో చీకటి తలంపులు పారిపోయి దేవుని యొక్క మార్గం వస్తుంది. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు వెలుగుగా ఉంటావా, చీకట్లో బ్రతుకుతావా? చీకటికి దేవుడు దూరం చీకటికి వెలుగుకి సంబంధం ఉండదు. అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెలుగుగా జీవించాలంటే దేవుని చెప్పిన మాట ప్రకారం జీవించాలి. ఆయనతో నిత్యం సావాసం చేయాలి. సమయం దొరికినప్పుడు ఆ సమయాన్ని దేవునికి కేటాయించాలి. ఫోన్లు చూస్తున్నప్పుడు ఫోన్లు చూసి అవి ఇవి చూడటం కాదు, దేవుని మాటలు పెట్టు, దేవుని వాక్యాన్ని పెట్టు. నీకు ఇన్నాళ్ళ నుంచి దేవుడు ఫోన్ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు కలిగి ఆయన మహిమపరచడానికి ప్రయత్నించే. నీకు వాహనం ఇచ్చాడు, ఆ వాహనాన్ని దేవుని పని కొరకు వాడబడు. ఈరోజు ఎంతోమంది వాహనాలు లేక అల్లాడిపోతున్నారు, ఫోన్ లేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. వారందరికన్నా భాగ్యం నీకు ముందుగా ఇచ్చాడు. అందుని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఆ ఫోన్ దేవునికి వాడు, అలాగే ఆ వాహనాన్ని దేవునికి వాడు, దేవుని పని కొరకు వాడు. నీ తలాంతులు దాచిపెట్టిన యెడల చెడ్డదాసుడా అన్నాడు దేవుడు. 5 తలాంతులు వాడిని 10 తలాంతులు చేశాడంట. దేవుడిచ్చిన తలాంతులను దాచిపెట్టొద్దు. దేవుని దృష్టిలో నువ్వు చెడ్డవాడివైపోతావు. దేవుడిచ్చిన తలంపులు వాడటానికే ప్రయత్నించు.
ఆయన జ్ఞానం ఇచ్చింది ఊరికనే కాదు, ఆ జ్ఞానముతో అనేకులు ఏం చేస్తున్నాడు అక్కడ? నేను వెర్రి వాళ్ళని ఎంచుకొని జ్ఞానవంతులను ఓడించడానికి అన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరైతే నా అంత జ్ఞానవంతుడు లేదో అన్న వాళ్ళందరికీ దేవుని జ్ఞానము నేర్పుతున్నాడు. అక్కడ సొలొమోనుకి ఏ మాత్రం జ్ఞానము లేదు, కానీ 40 రాజ్యాలను పాలించగలిగిన జ్ఞానం ఇచ్చేశాడు దేవుడు. వాళ్ళందరూ సొలొమోను దగ్గర పరుగున వచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఉండగా ఎవ్వరు ఊహించని విధంగా మాట్లాడుతున్నాడు. ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను దేవుని పాదాల దగ్గర అడిగినప్పుడు. ఈ రాత్రి నువ్వు అలాంటి జ్ఞానం పొందుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో సమయం గడపాలి. ఖాళీ దొరికినప్పుడు ఆ పబ్జి గేమ్స్, ఈ గేమ్స్, ఆ గేమ్స్ కాదు నువ్వు ఆడాల్సింది. అవి ఇవి ఆడటం కాదు, ఫోన్ల ద్వారా నువ్వు దేవుని వాక్యాలను పెట్టు. ఈరోజు ఎంతోమంది దేవుని కోసం చనిపోతున్న వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకి దేవుని మాటలు పెట్టు, దేవుని జ్ఞానం వాళ్ళకి నేర్పించు. వారు మారితే దేవుని రాజ్యానికి వారసు, మారకపోతే దేవుని శిక్షకు గురవుతారు. అందుకే రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మార్గాల్లో నడవాలంటే ఆయన వెలుగుగా నువ్వు జీవించాలి. చీకటికే నువ్వు దూరంగా ఉండాలి, వెలుగుకి దగ్గరగా ఉండాలి. ఆ వెలుగు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడు, నువ్వు వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చీకట్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆ చీకట్లో నా పిల్లలు ఉండకూడదని ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. ఆ భయంకరమైన చీకటి, అయ్యో అయ్యో అని ఏడ్చే చీకటి ఉండకూడదు నా కుమారులు. వెలుగు సంబంధం, మధ్యాకాశంలో వెలుగు సంబంధాల మధ్య ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆయన ఆశను నెరవేర్చేవాడిగా ఉంటావా? ఆయన ఆశను నిరాశపరిచేవాడిగా ఉంటావు? అది అంత నీ చేతిలో ఉంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.